ప్రకటన 5వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు చివరి వరకు. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. సరే, మా ప్రార్థన చేసుకుని వాక్యాలకు వెళ్దాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి 11 మాసాలు కాచి కాపాడు మరొక నూతన మాసం క్రిస్మస్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నానా. 5వ అధ్యాయంలో దాచబడిన ఒక్కొక్క వచనములో దాచబడిన సత్యములను మా ముందుంచుతున్నా. ఈ దినము నాయన పెద్దలు, జీవులు, దేవదూతలు వీరందరూ ఏ రీతిగా నిన్ను స్తుతిస్తున్నారో ఆ స్తుతిలో ఉండే శక్తి, ఆరాధనలో ఉండే శక్తి మాకు వివరించండి. ఒక మంచి ఆరాధికులుగా ఇక్కడ కూర్చున్న మమ్మల్ని అందరూ మార్చబడి ఇక్కడ నుండి వెలుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఇక్కడ 12వ వచనం మాత్రం యేసు క్రీస్తుని ఎలాగ ఆరాధించారన్నది 12వ వచనంలో 7 రీతిలుగా ఆరాధించినట్టు ఉంటుంది. అమ్మ, ఒక్క యేసయ్య యొక్క శక్తిని, ప్రభావాన్ని అది నెక్స్ట్ వీక్ చెప్పి 5వ అధ్యాయం క్లోజ్ చేస్తాను. ఇక్కడ జీవులు ఆరాధన చేసే, జీవులు అంటే కెరూబులు, శరూబులు. అంటే శరూబులకు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటూ, 2 రెక్కలతో స్తుతిస్తూ ఉన్నారు. పరలోకంలో ప్రధానమైన దూత ఎవరో తెలుసండి? కెరూబు. ఈ కెరూబు ఒకప్పుడు ప్రధానమైన దూత దేవుని తర్వాత లూసిఫర్ ఉండేది. లూసిఫర్ రెక్కలు ఇలా ఇప్పుతూ ఉండి ఇలా మూసుకుంటూ ఉంటే రకరకాల సంగీత ధ్వనులు వినిపించేవి. అంటే సంగీతముతో, గాన ప్రతిగానాలతో జీవులు, కెరూబులు, చెరూబులు నిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. సంఘం కూడా, పెద్దలంటే ఏమని చెప్పాను, గడిచిన వారం పెద్దల గురించి మాట్లాడాం కదా. సంఘం పెద్దలతో పోల్చాం. సంఘం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఎలాగ స్తుతించాలి? స్తుతిలో ఉండే శక్తి ఏంటి? మొట్టమొదట ఆయన ఎవరో నీకు తెలిస్తే, ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన సృజనాత్మక శక్తిని కనుక మనము తెలుసుకుంటే సాష్టాంగపడి నమస్కారం చెయ్యకుండా, గొంతెత్తి ఆయన స్తుతించకుండా, ఆయన కొనియాడకుండా, ఆయన కీర్తించకుండా, ఆయన మయంపరచకుండా ఉండలేము. ఆయనకి పెట్టబడిన అనేక పేర్లు ఎలోహీం. అంటే ఏంటమ్మా ఎలోహీం అంటే? 4 లక్షణాలు ఉన్నాయి ఎలోహీంలో. మీకు ఒకసారి 2 చెప్పా. ఏంటి? టైం లెక్క. ఎలోహీం అంటే ఏంటి? మన అంట బలమైన దేవుడవు. పాట ఒకటి ఉంది కదా, ఎలోహీం శూన్యములో నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు అని. అంటే ఆయన, అమ్మ మీకు చెప్పాను, ఏంటి చెప్పండి? మొదటి 3 రోజులు ఏం చేశాడు? సృష్టించాడు. ఫార్మేషన్ డే. తర్వాత 3 రోజులు ఫిల్లింగ్, నింపాడు. ఎలోహీం అంటే సృష్టికర్త, నింపిన దేవుడు. ఇప్పుడు మొదటి రోజు ఏం చేశాడు? వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగుకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. మొదటి రోజు చేశాడు. 3వ రోజు, 4వ రోజు ఏం చేశాడు తెలుసమ్మా? చదువమ్మా. సూర్యుడిని నింపాడు ఆకాశంలో వెలుగునివ్వటానికి, రాత్రి వెలుగునివ్వటానికి ఆకాశ నక్షత్రాలను, చంద్రుడిని నింపాడు. ఎలోహీం అంటే సృష్టికర్త, సృజించే దేవుడు, సృజనాత్మక శక్తి కలిగిన దేవుడు. ఇక్కడ కూర్చున్న మనం మేకర్స్కి సృష్టికర్తగా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇదేమంటారు? పులిపీఠం. ఈ పులిపీఠం చేయాలంటే ఏంటి? వుడ్ కావాలి నాకు. వుడ్డును సృష్టించలేను,
ఉన్న దాంట్లో నుంచి వీఆర్ మేకర్స్. దేవుడు 4వ రోజు ఏం చేశాడు? నింపాడు. మొదటి రోజు ఏం చేశాడు? సృష్టించాడు. రెండో రోజు ఏం చేశాడు? జలములను వేరుపెట్టేసి పైనున్న జలానికి ఆకాశం అని పేరు పెట్టాడు, కిందనున్న జలాలకి సముద్రం అని పేరు పెట్టాడు. 5వ రోజు చదువమ్మ ఏం చేశాడు? సముద్రాన్ని జలచరాలతో నింపాడు, ఆకాశంలో పక్షులతో నింపాడు. చదువమ్మ 5వ రోజు. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును కాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును కాకనియు పలికెను. చూసానంటే ఇప్పుడు ఆకాశాన్ని నింపాడు, సముద్రాన్ని జలచరాలతో నింపాడు. ఇది 2, 5. ఇప్పుడు 3వ రోజు ఏం చేశాడు? ఆరిన నేలను భూమి మీద నుంచి పైకి తీశాడు. ఇది 3వ రోజు చేసిన పని. 6వ రోజు ఏం చేశాడు? మనుష్యుని సృష్టించి పాకే పురుగులు, సకల భూజంతువులు, ఇంకేంటి వృక్షాలు, వీటన్నిటితో నింపాడు. చదువమ్మ 6వ రోజు. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. చూసారండి. 3వ రోజు ఏం చేశాడు? జలములలో నుండి భూమిని వేరుపరిచాడు. 6వ రోజు ఏం చేశాడు? వేరుపరిచిన భూమిని పాకే పురుగులతో, జంతువులతో, వీటన్నిటితో నింపాడు. అంటే ఈయనెవరు? సృష్టించిన వాడు. ఇది ఎలోహింలో ఉన్న మొదటి మీనింగ్. రెండవది, సృష్టించిన వాడే కాదండి, ఆయన ఈజ్ ఎ కంట్రోలర్. సమస్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు భూమి ఇలా తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడికి దగ్గరికి వెళ్తే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? కాలి బూడిదైపోతుంది. ఇంకాస్త దూరంకి వెళ్తే ఏమవుతుంది? -డిగ్రీ టెంపరేచర్ వచ్చి గడ్డగడ్డకు వస్తాం. అంటే దీన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిదీ, ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తూ ఉన్నాడు. ఉదయాన్న సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంకాలం అస్తమిస్తున్నాడు. ఎప్పుడైనా డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా చెప్పండి? ఉదయాన్ని ఉదయించినాడు, సాయంకాలం ఉదయించాడు, కంట్రోల్ తప్పినట్లు అక్క. ఈజ్ ఎ కంట్రోలర్. అంటే సృజించిన వాడే కాదు, అనేంటి అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఎలోహీం. 3వది, ఏర్పరచుకున్నవాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడమ్మా? 1 కొరింథీ 1వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక 1వ అధ్యాయం 27వ వచనములో, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని సృష్టిపరచుటకు, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారి నీచులను ఏర్పరచుకున్నాడు. చదువమ్మా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఏంటి 3వది ఏంటి అనుకును? ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలహీనులను, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. 3వది అంటే ఎలోహిం అంటే. 4వది అంటే నిబంధన చేసాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎ కవనెంట్ గాడ్. మొట్టమొదట అబ్రాహాముతో దేవుడు నిబంధన చేశాడు. తర్వాత దావీదుతో భంగము కాచాలన్న నిబంధన 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 5వ వచనం. దావీదుతో నిబంధన చేశాడు. సదాకాలం నీ సింహాసనం స్థిరంగా ఉంటా. దావీదుతో నిబంధన చేశాడు. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మనతో రక్తముతో నిబంధన చేశాడు. చదవమ్మ 2వ దినవృత్తాంతాల 13:5. ఇశ్రాయేలు రాజ్యమును
ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి చాలు. దాని అమ్మా ఇప్పుడు ఈ జీవులు, కెరూబులు, శరూబులు, పెద్దలు స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు? ఇక్కడ కూర్చున్న మనం, ప్రభువా నాలో నీ ఆత్మను ఉంచేవు, లోకంలో నుండి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నాతో రక్తముతో నిబంధన చేసావు. ఎలోహీం సృజించిన వాడ్, ఏర్పరిచిన కంట్రోల్ చేస్తున్నటువంటి వాడ్, ఆయన ఎన్నుకున్న వాడ్, ఆయన నిబంధన చేసిన దేవుడు. రెండోది, ఇక్కడ కూర్చున్న మనం, మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసాడు. లూకా 1:49. ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి? అమ్మ లూక్ 1:49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది అమ్మ ఏంటి ఇక్కడ కూర్చున్న మీకు, నాకేం గొప్ప కార్యాలు చేయలేదండి. ఇప్పుడు సామెల అన్నగానే పిలిచి, అన్నా నీకు ఏం గొప్ప కార్యాలు చేయలేదా అంటే, మా కొత్తగా పెళ్ళైనప్పుడు అద్దె కొంపలో ఉండేవాళ్ళం. అమ్మా అప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు సైకిలా, బస్సా, లోనా, మాది కూడా లోనే, ఇద్దరితో ఒకటే. ఇప్పుడు చూడండి, లోనా నుంచి తర్వాత స్కూటర్ తీసుకెళ్ళాడు, అద్దింట్లో నుంచి సొంత ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు బైక్ నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? కారుకి తీసుకొచ్చాడు. అంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ కూర్చున్నా మనం, ఏం చేశాడండి? ఆయనకంటే కారు ఉంది, మాకు కారు కూడా లేదు. ఆయనకంటే సొంత ఇల్లు ఉంది, మాకు సొంత ఇల్లు కూడా లేదు అన్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. అయితే అన్నిటికంటే నువ్వు బతికున్నావంటే దేవుని కృప. ఏమే, కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు తెలుసండి? మన భారతదేశంలో తెలుసా? 45 లక్షల మంది చనిపోయారు. శ్మశానాలకు ఖాళీ లేవండి. దేవుడు నిన్ను కాపాడాడు. ఇక్కడ కూర్చుని నాకేం చేయలేదు దేవుడు. ఇప్పుడు ఆ పిల్ల ఉందో, చంటి పిల్ల భూమి మీదకి రాగానే నాకు ఆకలేస్తుంది, అన్నం తింటుందండి? అన్నం తింటుందో తిందో? మరి ఆమె అడిగిందా? నా పిల్ల భూమి మీద పడగానే అన్నం తింటే చచ్చిపోద్ది, జీర్ణించుకోలే, నా రొమ్ములో పాలు పెట్టు అడిగిందా? నేను అడిగానా? మీరు అడిగారు? మన అందరం పాలు తాగి పెరిగిన వాళ్ళం కదండి. ప్రభు భూమి మీదకి రాగానే నాకు పీల్చడానికి గాలి కావాలి అడిగావా? గాలి లేకపోతే చస్తాం. కరోనా టైంలో తెలుసు కదా, ఏంటి ఏమంటారు, సిలిండర్లు తెచ్చుకున్నాం, ఆక్సిజన్ సిలిండర్లు దొరక చచ్చిపోయారు చాలామంది. అమ్మ పీల్చటానికి గాలి ఇచ్చాడు, తాగటానికి నువ్వు పుట్టగానే భూమి మీద పడగానే నీ ఆకలి తీర్చటానికి నీ తల్లి రొమ్ములో పాలు పెట్టే. ప్రభువా, కీర్తన 51:5, నేను పాపములో పుట్టి ఉన్నా, పాపములోనే నా తల్లి గర్భములో ధరించింది, నాకొక ఎవరు కావాలి? రక్షకుడు కావాలి అని అడిగామమ్మ. మనం అడిగామా? ఎవరైనా అడిగారా? నువ్వు బతకని దినాలలో ఆయన బతికాడు, నువ్వు కనుగొనని దినాలలో ఆయన కనుగొన్నాడు. నువ్వు నాకు కావాలి అనుకున్న దినాలలో ఆయనే నువ్వు నాకు కావాలి అని పరలోకాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి రక్త మాంసాలు గల శరీరము ధరించి భూమి మీదకి వచ్చిన వాడు ఆయన. నిన్ను వెతికినవాడు, నిన్ను కనుగొన్నవాడు, నిన్ను ప్రేమించినవాడు మొట్టమొదట ఆయనే. ఇక్కడ కూర్చున్న మనందరికీ రక్షణ కొరకు రక్షకుడు కావాలని అడగలే, ఆయనే పంపాడు. ఇక్కడ కూర్చున్న మనం రక్షించబడ్డాం. ఇప్పుడు రక్షించబడి, అరే కిషోర్ వాక్యం బాగా చెప్తాడండి, నేను కూడా పడిపోతా, ఏం కావాలి నాకు? అంగో లేకపోతే ఎక్కడండి ఆత్మీయంగా ఎదిగేది? నేను ఎదగలనా? మీరు ఎదగలరా? ప్రతి వాడు పొందుకున్న రక్షణను కాపాడుకోవటానికి, రక్షణలో ఎదగటానికి సంఘం కావాలి. నువ్వు నేను అడిగేమా? ప్రభా, నేను పడిపోకుండా స్థిరంగా నిలబడటానికి, క్రీస్తు అనే బండపై స్థిరంగా నిలబడి ఆ పరలోకానికి చేరుకోవటానికి, పరలోక సంబంధమైన బోధలు వినటానికి నా కొరకు ఒక సంఘాన్ని స్థాపించు అడిగామా?
సంఘాన్ని పెట్టాడు. అమ్మ, ఇవన్నీ అడగక మునిపే ఇచ్చాడు. నీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? జీవులు, పెద్దలు, సంఘం, దేవదూతలు నిత్యము కూడా గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు స్తుతికి పాత్రుడు, ఆరాధనకి అర్హుడు, స్తోత్రానికి అర్హుడు. ఆయనే స్తోత్రణీయుడు. చదవమ్మ రోమా 9:5. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. 9:5 అమ్మ. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె అమ్మా, నిరంతరము అంటే నిరంతరం స్తుతిస్తున్నారా లేదా పరలోకంలో? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తా. ప్రార్థన అంటే ఏమిటి? స్తుతి అంటే ఏమిటి? స్తోత్రం అంటే ఏమిటి? ఈ మూడిటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఇంతకు మునుపు ఒకటి చెప్పే, మీకేంటి? తెలివి, జ్ఞానం, వివేకం. ఈ మూడు వ్యత్యాసాలు చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? చెప్పండి. ఇప్పుడు ప్రార్థన అంటే ఏమిటి? స్తుతి అంటే ఏంటి? స్తోత్రం అంటే అరే ఈ మూడుటికి వ్యత్యాసం సేవకులకు తెలియట్లే, విశ్వాసులు కూడా తెలియట్లే. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? స్తుతి అంటే, ఆరాధన అంటే మీకు అర్థం కావడానికి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సన్నీ డాడీ దగ్గరికి వెళ్ళి అడిగాడు, డాడీ క్రిస్మస్ నేను సూట్ కొనుక్కుంటా, నాకు డబ్బులు ఇయ్యి అన్నాడు. డాడీ తీసి ఒక 5,000 ఇచ్చాడు సూట్కి. ఏంటది? ప్రార్థన. అడిగాడు, విన్నవించుకున్నాడు. ఇప్పుడు సూట్ ఇవ్వగా, డబ్బులు ఇవ్వగానే సన్నీ థ్యాంక్ యూ డాడీ అన్నాడు. ఏంటది? స్తుతి. ఇప్పుడు గీతమ్మ చూసింది, ఎంత ఇచ్చావు? 5,000. 5,000 ఏం సరిపోద్ది? ఇంకొక 5 నేను ఇస్తా, తీసుకోరా అని సన్నీకి ఆయన ఇచ్చిందే కాక ఇంకొక 5 ఇచ్చాడు. ఇప్పుడు సన్నీకి గీత తల్లి మీద ప్రేమ ఎక్కిపోయి మా అమ్మ ఎంత మంచిదో అని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏంటది? గొప్పతనాన్ని కొనియాడట. అమ్మ అర్థమవుతుందా? ఔన్నత్యాన్ని కొనియాడట. ఈ వ్యత్యాసం తెలియదండి. ఇప్పుడు బోధకులు అంచె దినాలలో అమ్మ ఆమోసు 8:11 చదవమ్మ. వాక్యానికి కరువైపోతుంది అంచె దినాలలో. ఈనాడు చాలా మంది సేవకులు సరైన బోధ లేక ఎండిపోయిన స్థితిలో విశ్వాసులు ఉన్నారు. చదవమ్మ. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. అమ్మా, ఈ కాలంలో బోధకులు 8 రకాల బోధకులు ఉన్నారండి. అమ్మ చాలా జాగ్రత్తగా దయచేసి బోధకులు నన్ను ఏం తప్పుగా అనుకోకండి. అయ్యో నేను చెప్తున్నా. ఒక ఆయన రెవరెండ్ సింగింగ్ ఆయన పేరు. అమ్మా, ఇప్పుడు ఆరాధన సంఘములో పాటలు ఉంటాయా లేవా? పాటలు లేకుండా వాక్యం జోలికి వెళ్తారా? ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం వినాలి. ఒక ఆయన పేరేంటి? ఆయనకు వాక్యం రాదు కానీ మైక్ ఎత్తుకుంటాడు. నేను యవన కాలంలో ఉన్నప్పుడు కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళి వాక్యం వినాలి చాలా ఆసక్తిని. ఒక ఆయన అక్కడి నుండి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఎత్తుకున్నాడు. ప్రేమించేదా అధికముగా పాట ఎత్తాడు. మళ్ళీ నరుల కాలం యుద్ధ కాలం అని ఏమెత్తుకున్నాడు తెలుసా? యుద్ధము. నేను ఒరే బాబు వచనానికి ఎత్తుకున్నావు, వాక్యం చెప్పవా అంటే ఈయన పేరేంటి? సింగింగ్ రెవరెన్స్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద సంస్థలో ఉన్నాడు. ఆయనకు వాక్యం రాదు, సింగింగే. అమ్మ 5 రొట్టెలు 2 చేపలు అంటే ఏంటి అక్కడ చెప్తుంది? ఆరాధన స్తుతి 2 అంతలు ఉంటే వాక్యం 5 అంతలు ఉండాలి. ఎందుకు? వాక్యము ఒక వ్యక్తిని బలపరిచే. ఇంకొక బోధకుడు ఉన్నాడు, ఆయన ఏంటో తెలుసా? రెవరెండ్ పేపర్ కట్టింగ్. ఏంటి? పేపర్లో ఉన్న వారంలో న్యూస్ ఏదుంటే అదే వాక్యం. ఇంకా ఎక్కడ ఎదుగుతా? స్తుతికి అర్థం ఏం తెలుస్తుంది? ఆరాధనకు అర్థం ఏం తెలుస్తుంది?
ప్రార్థనకు అర్థం ఏం తెలుస్తుంది? ఈయన రెండవ బోధకుడు, అంటే ఎండ్ డేస్లో వచ్చే బోధకులు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏంటి? రెవరెండ్ ఆయిల్ అనాయింటింగ్. వాక్యం ఉండదు అని పేరు. మీకు మైకులో చెప్తే కష్టం, కానీ తర్వాత అడగని చెప్తున్నా. ఆయిల్ అనాయింటింగ్. మూడో వ్యక్తి ఆయన, ఇంకొక ఆయన ఉన్నాడు, సోసీడ్ హియర్. మా సంఘంలోకి వచ్చిన వాడు అందరూ కూడా కార్లు వాడాలి. ఎవరైనా రెవరెండ్ మనీ. దప్పు ఇంకోటి రాదు వాక్యానికి. ఆయన రెవరెండ్ రబ్బర్. అంటే కంటెంట్ ఏముండదు, సాగదీస్తాడు వాక్యం. ఈయనకేముండదండి, గంట పైన మాట్లాడతాడు. పక్కన కూర్చున్న సేవకులందరూ కూడా నా దగ్గరకు వచ్చి, సార్ ఏంటి సార్ బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ ఇలాగేం చేస్తున్నాడు ఈయన? ఈయన కంటెంట్ ఉండదు. ఏంటి? సాగదీస్తాడు. ఏంటి ఈయన పేరు? రబ్బర్, రెవరెండ్ రబ్బర్. ఎన్నో సేవకుడమ్మా. ఇంకొక ఆయన ఉంటాడు, రెవరెండ్ వెల్డింగ్ అంటాడు. అక్కడ కొద్దిగా వాక్యం, ఇక్కడ కొంచెం వాక్యం, అక్కడొక రిఫరెన్సు, ఎక్కడొక రిఫరెన్స్ తీసుకొచ్చి అతికించి వాక్యం చెప్తాడు. ఏంటైనా రెవరెండ్ వెల్డింగ్. ఇంకొక ఆయన ఉంటాడు, మా చింతలకు బాగా తెలుసు, రెవరెండ్ వాంటింగ్. ఆయన అక్కడ ఒక వాక్యం, ఇంట్లో ఒక వాక్యం, వీధిలో ఒక వాక్యం, ఆ సేవకుడి దగ్గర ఒకటి, ఈ సేవకుడి దగ్గర ఒకటి తీసుకొచ్చి సంఘంలో ఇడిచిపెడతాడు. అమ్మ ఏంటైనా రెవరెండ్ మా లత అని ఒక హిందూ కన్వర్ట్, ఆమె చింతలు ఇద్దరు ఒక దగ్గరికి వెళ్ళారండి. లత అంటుంది వచ్చి, అన్నా మైకి లాగా నేనే చెప్పాలనిపించింది అన్న వాక్యం కానీ. మావిడ అంటది, కడుపు తిప్పేసింది నాకు. ఏంటినా రెవరెండ్ వాంటింగ్. ఇంకొక ఆయన ఉన్నాడు, రెవరెండ్ ఫాల్, లేకపోతే ఓవర్త్రో. ఆయన మనుషుల్ని పడేయాలి. దేవుడు పడిపోయిన వారిని నిలబెట్టిన దేవుడు. ఇక్కడ ఇలాంటి బెన్హిన్ గారు ఒంటి మీద చెయ్యాలే అని ఇలాగంటే పడిపోయారు. నేను కూడా శక్తిని చూపించుకోవాలి అని పడగొట్టే బోధకులు ఎంతమంది ఎక్కువైపోయారండి. రెవరెండ్ వెల్డింగ్, రెవరెండ్ వాంటింగ్. ఇంకొక ఆయన ఉన్నాడు, రెవరెండ్ జంపింగ్. ఒకసారి వాక్యం ఎత్తుకుంటారు, ఎత్తుకున్న వాక్యం దగ్గరికి రారండి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం అంతా తిప్పుతారు. మరి ఏ వాక్యం తీసుకున్నారో ఆ వాక్యంకి రారు. ఎవరైనా రెవరెండ్ జంపింగ్. తీసుకున్న వాక్యం దగ్గరికి రారు. ఎంతమంది బోధకులమ్మా, 8 రకాల బోధకులు. అమ్మా ఇప్పుడు ఎందుకు ప్రార్థనకి, స్తుతికి, ఆరాధనకి వ్యత్యాసం విశ్వాసులకు తెలియటం లేదంటే, సేవకుడు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, వాక్యం ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ వాక్యం లేక విన్న వాక్యాన్నైనా హృదయంలో పెట్టుకొని చెప్పండి, తప్పులేదు. మన అందరం ఈ గ్రంథంలో చూసే వాక్యం చెప్తున్నాం. నేను కూడా నేర్చుకోవలసిన వాడినే, తప్పులే. విన్న వాక్యాన్ని చెప్పండి 10 మందికి, అదేం తప్పులే. దైవ సన్నిధిలో కనిపెట్టి ప్రతి ఆదివారం అమ్మ ఏమన్నాడు? విశ్రాంతి దినమందు మీకు సన్నిధి రొట్టెల బల్ల చెప్పినప్పుడు చెప్పాను, పాలు కూడా ఉన్నాడు. ప్రతి విశ్రాంతి దినం రొట్టెలు మార్చాలి అంటే పాడిందే పాట అది మీరు ఫిల్ చేసుకోండి. చెప్పిన వాక్యం తప్పటం అంటే కుదరదు. ప్రతి విశ్రాంతి దినమందు రొట్టెలు మార్చాలి అంటే కొత్త వాక్యం చెప్ప. యేసులో ఉన్నవాడు ఎప్పుడు నూతనత్వం కలిగి ఉంటాడు. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. కనుక ఒకటి, ఆయన నీ పట్ల చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. చదవమ్మా, 1 సమూయేలు 12:24.
ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై అమ్మ ఏమన్నాడు? చాలమ్మా. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకొని. అమ్మ ఇక్కడ కూర్చున్న మీరు నందిని అడిగితే నందిని ఏం చెప్తుందంటే, ఈ సంవత్సరం నాకు ఒక కూతుర్నిచ్చాడు, నాకు బిడ్డనిచ్చాడు, దేవుడి కార్యం చేశాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఇక్కడ కూర్చున్న ఈ 11 మాసాల్లో ఏం చేయలే నీకు? ఇప్పుడు ఆ పాప ఉంది, మంచి ర్యాంకులో పాస్ అయింది. జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే ఈ సంవత్సరం నీ కొరకు ఏమేమి కార్యాలు చేశాడో ఈ సంవత్సరాంతంలో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించాలి. స్తుతిలో ఏమున్నది? ఆశీర్వాదాలు కూడా చెప్తాను. అమ్మ ఇంకేంటి? అద్భుతాలు చేశాడు, భీకర కార్యాలు చేశాడు. ఏంటి అమ్మ? నిర్గమకాండం 15వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినట్టు మన కూడా పస్కాకు సాదృశ్యమైన యేసు ప్రభుల వారు రక్తములో నుండి మన విమోచించాడు, మన పాపాలు కడిగాడు, శుద్ధీకరించాడు. ఆయన రక్తం మనం నీతిమంతులుగా తీర్చిదిద్దింది. మనం మన వెనకాతలు ఉన్న శత్రువులందరినీ కూడా ముంచివేసాడు. సముద్రంలో అంత ముంచేస్తే చేసిన భీకర కార్యాలను పట్టుకొని వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? పరిశుద్ధతలో నీవు మహాపరిశుద్ధుడవు, గొప్పవాడు. చదువమ్మ 15:11. యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. చూసారు అక్కడ స్తుతిస్తున్నారు. ప్రభువా మా రక్షణ కొరకు నువ్వు చేసిన కార్యం చాలా గొప్పది, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. సముద్రాన్ని పాయలుగా చేశాడు. అంటే అరే ఈ సమస్య నుంచి దాటలేని అనుకుంటున్న సమయంలో దేవుడు ఆ సమస్యను నీకు దాటించి తీసుకొచ్చాడు. సమస్యలు రావని చెప్పటంలే, సమస్యలు నీకు అడ్డమైనా దాన్ని దాటించి తీసుకొని వెళ్ళే దేవుడు. అమ్మ మొదటి వచనం చదవమ్మ 15. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. నీ శత్రువులను ముంచేశాడు. ఎవరు నీ శత్రువు? సాతానుడు. అంటే అంధకార సంబంధ శక్తుల నుంచి నీకు విజయాన్ని ఇచ్చాడు. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనములో అంధకార శక్తుల నుంచి ఆయన మనల్ని విడిపించి తాను ప్రేమించిన ప్రేమ కుమార్ రాజ్యవాసులుగా చేశాడు. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చాలు అమ్మా. ఇక్కడ కూర్చున్న మనం పాపంలో పడకుండా, అంధకార సంబంధ శక్తులు నేను ఏలకుండా వాటినన్నిటి నుండి విడిపించే అందుకు దేవుణ్ణి స్తుతించాలి. వారు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, స్తోత్రిస్తూ ఉన్నారు. మనం కూడా ఏంటి? పాప ప్రభుత్వం నుంచి విడిపించాడు. రోమా 6:14. ఇక మీదట పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఒకప్పుడు పాపపు ప్రభుత్వంలో ఉన్నాం, పాపపు అధికారంలో ఉన్నాం. వాటిని విడిపించే అంధకార సంబంధ శక్తుల నుంచి విడుదల కలుగజేసే. అమ్మ చదువమ్మ. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అమ్మ ఎందుకు స్తుతించాలి? ఒకప్పుడు పాపం మన ఏలుబడి చేసింది. ఇప్పుడు పాప ప్రభుత్వం నుంచి మనం విడుదల పొందాం. లేకపోతే అక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు స్త్రీలంటే సీరియల్స్ సినిమాలు చూడటానికి వెళ్ళేవాళ్ళు. పురుషులంటే కళ్ళు ఇప్పుడు పురుషులంటే స్త్రీలు కూడా తాగుతున్నారు. కళ్ళు కాంపౌండ్లో బార్ షాపుల్లో ఉండేవారు. ఇప్పుడు వీటి నుండి విడిపించాడు. అంధకార సంబంధ శక్తుల నుంచి విడిపించాడు. పాప ప్రభుత్వం నుంచి విడిపించాడు. స్తుతించాలి అమ్మ. స్తుతిలో ఉండే శక్తి ఏంటి? కీర్తన 22:3లో ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అమ్మ అర్థమవుతుందా? ఆసీనుడు అంటే ఇప్పుడు
మన ఇంటికి ఎవరైనా వచ్చారు, నిలబడతామా? నిలబడితే మర్యాద లేనాడు అంటారు సరే. కూర్చొని బ్రదర్, గబ కుర్చీ వేసి కూర్చోబెడతాం. యేసయ్యకి ఆసనం ఏంటో తెలుసా? నీ స్తుతి, నీ స్తోత్రం, ఆయన కొనియాడటం, ఆయన కీర్తించటం. నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆ తుతే ఆయనకు ఒక కుర్చీగా, ఆ తుతే ఆయనకు ఒక సింహాసనముగా ఆసీనుడై కూర్చుంటాడు. కొందరికి ఎప్పుడు సనుగుడు గొనుగుడు. ఒక ఆయన ఒక కొడుకంట, ప్రీచర్ రాగానే భార్యాభర్తలు ఇరువురు దగ్గరికి వచ్చి డార్లింగ్ అని పిలిచాడట. ఎవరిని? భార్య. ఇంకా ఈయనకి కొడుకు మతిపోయింది. ఏంటి నిన్నటి దినాన మమ్మీని డాంకీ అని పిలిచాడు, ఇప్పుడేంటి డార్లింగ్ అని పిలుస్తున్నాడు. ఆమె డెవిల్ అనేదట భర్తను, ఇప్పుడు మై డియర్ అని పిలుస్తుందట. అప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక ప్రీచర్ నీ ఇంటికి వస్తే నీ భాష మారుతూ ఉంటే, నీ ప్రవర్తన మారుతూ ఉంటే, యేసయ్య ఆసీనుడైతే నీ ఇంట్లో, యేసయ్య సింహాసనం మీద కూర్చుంటే, నీ ఇల్లే ఆయనకు ఒక ఆసనముగా ఉంటే నీ ప్రవర్తన మారుతా, నీ మాట తీరు మారుతా, నీ క్రియలు మారుతాయి. స్తుతి ఆయనకి సింహాసనం. స్తుతి కాకుండా ఎప్పుడు సనుగుతో గొనుగుతో, సనుగుడు గొనుగుడు ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారు? సంహారకుడు, సాతానుడు. కానీ కొంతమంది ఎప్పుడు చూడండి, ఎప్పుడు భార్య భర్తలు కొట్టుకోవటం, తిట్టుకోవటం, అక్కడ ఎవరున్నారు? సైతానుడు ఉన్నాడు ఆ ఇంట్లో. సంహారం. కనుక స్తుతి ఉంటే దేవుడు నీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటా. ఆయన నీ ఇంటి దగ్గర కూర్చుంటే నీ మాట తీరు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ క్రియలు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు ఊహలు మారుతాయి. ఆ స్తుతి సింహాసనం. అమ్మా ఇప్పుడు జాన్ 6 చాప్టర్ పట్టుకోమ్మా. ఇప్పుడు 3 రోజుల నుంచి యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇప్పటికే 3 దినాలు అయ్యింది, వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారేమో, పట్టణానికి పంపు అన్నాడు. రొట్టెలు కొనుక్కొని తింటారు, నీవే వారికి పెట్టండి అన్నాడు. అయితే ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు అంటే ఒక్కడికే దాల్తుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఏం సరిపోతుంది ఇది ఒక్కడికి? మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు, అరే పురుషులు 5,000 మంది, ఒక్కడికి దాల్ది 5 రొట్టెలు 2 చేపలు, ఏం చేస్తావు? దాన్ని పైకెత్తాడు, స్తుతి చెల్లించాడు. 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఎప్పుడది విస్తరించింది? స్తుతించినప్పుడు. కనుక ఎప్పుడు? అరే పక్కింటోడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నాకు ఉంది సంపాదన 10,000 అని సనుక్కుంటా ఉన్నావనుకో, ఏముండదు అక్కడ. నీకు ఇచ్చిన 10,000 బట్టి దేవుణ్ణి స్తుతిస్తే ₹1,00,000 సంపాదించిన వాడికి మిగిలిన మిగులు మంత్ ఎండింగ్ అయినా నీకు ఇంకా మిగులుతుంది. ₹1,00,000 సంపాదించిన వాడికి మిగలదు. ఎందుకు? స్తుతిలో విస్తరణ ఉన్నతి. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తాడో, దేవుడు దాన్ని స్తుతించాడో, ఎంతమంది ఉన్నారు? 25,000 మంది అంటారు. ఇప్పుడు పురుషులు ఎక్కువ ఉంటారా, స్త్రీలు ఎక్కువ ఉంటారా చెప్పండి? కొడుకైనా పిల్లలు ఉండరా? అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి. ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. 1, 2, 3 భార్యలు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. అంటే హిస్టోరియన్స్ చెప్తారు, 25,000 మంది తినగా ఎన్ని గంపలు ఎత్తారు? ఈ 12 గంపలు దేవుడు ఇచ్చిపెట్టలేదు, ఎత్తమని చెప్పాడు. అంటే ఏంటో తెలుసా? నీ సంపాదించిన సంపాదన జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అది దేవునికి ఇష్టం ఉండదు, వ్యర్థం చేయటం. కొంతమందికి అది తెలియదు. స్తుతిలో విస్తరణ ఉన్నది. రోమా 1వ అధ్యాయం 21, 22లో ఇక్కడ జ్ఞానం వస్తాడు, బేకం వస్తాడు, అంధకారం పారదోల పడితే వెలుగుతో నింపబడతాం. చర్మమ్మ
1:21-22. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు 22 కూడా. వారి అవివేక హృదయము అంధకారమయమాయ. ఎందుకు అవివేక హృదయం వచ్చింది? కృతజ్ఞత చెల్లించలే. అంటే కృతజ్ఞత చెల్లిస్తే తెలివి కలిగిన వ్యక్తి అవుతావు, జ్ఞానం కలిగిన వ్యక్తి అవుతావు. నీ పొరుగువాడితో ఎలా మాట్లాడాలి, నీ భర్తతో ఎలా మాట్లాడాలి, నీ భార్యతో ఎలా మాట్లాడాలి, ఏ రీతిగా సంతోషపరచాలి అంటే వివేకం కలిగిన హృదయం వస్తాడు. ఇక్కడ అంటున్నాడు వారి హృదయం అంధకారమైపోయినది. దేవుడిచ్చిన వాటిని నువ్వు స్తుతించకపోతే నీ హృదయం ఏంటి? చీకటితో నింపబడదు, గాఢాంధకారంతో నింపబడదు. కనుక నీకు ఇచ్చింది. ఇప్పుడు దావీదు చేతిలో ఏముంది? వడిసెల రాయితోటి చంపాడు. సంసోన్ చేతిలో ఏముంది చెప్పండి? ఏముంది? గాడిద ఎముక. ఎంతమందిని చంపాడు? 1000 మందిని. షారేపతు విధవరాలులో చేతిలో ఏముంది? కొంచెం పిండి, గుడిలో కొంచెం నూనె. కరువు కాలం అంతా పోషించబడినది. అంటే నీకున్న దానితో బట్టి దేవుణ్ణి స్తుతిస్తే దాన్నే ఆ స్తుతిలో విస్తరణ ఉంది, దాన్నే దేవుడు విస్తరిస్తా. అమ్మా ఇప్పుడు మొదటి రాజులు 3వ అధ్యాయం 15వ వచనం పట్టుకో. ఇక్కడ వీళ్ళు ఎలా స్తుతించారంట? 8వ వచనంలో ఉంటుంది. వీణను వాయిస్తూ స్తుతించారు. అది ఒకసారి చదువమ్మ 8వ వచనం మూలవాక్యం 5:8. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్య. అది ఏంటి? వాయిద్యాలతో స్తుతించే. ఏంటి? ఇప్పుడు యెహోషాపాతు యుద్ధానికి ఆహాబుతో బయలుదేరి యుద్ధానికి వచ్చాడు. ఆహాబ్ కుమారుడితో బయలుదేరి యుద్ధానికి వస్తే ఇక్కడ మోయాబీలు ఏదోమీలు కూడుకున్నారు. మీరు తాగటానికి నీళ్ళు లేక దప్పికతో చావటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ యెహోవా ప్రవక్త ఉన్నాడా అంటే ఒకడు ఉన్నాడు ప్రవక్త, ఎప్పుడు నా గురించి మంచి మాట చెప్పడం. నువ్వు అలాగనంత తీసురా అన్నాడు. ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చిన తర్వాత ఆ గోతులలో నీళ్లు నింపటానికి, ఆ తలంపు రావటానికి ఏం చేశాడో తెలుసా? వీణ వాయించే వ్యక్తిని పిలిపించమని చెప్పాడు. 15వ వచనం 2 రాజులు 3:15. నా యొద్దకు వీణ వాయించగల ఒకనిని తీసుకొని రమ్ము. మాట చెప్పే ఎవరా మాట అన్నాడు. చెప్తుంది వాక్యం చదువుతున్నారు. ఎవరు? ఎలీషా. అలా దప్పికతో చావడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుణ్ణి ప్రార్థన చేసి, ప్రవక్త ఇక్కడ మేము మా సైనికులు, మా పశువులు, మా గుర్రాలు దప్పికతో చావకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే ఒక వీణ వాయించేవాడిని తీసుకురండి అన్నాడు. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక. ఎప్పుడు వచ్చింది యెహోవా హస్తం? అంటే యెహోవా ఆత్మ అతని మీదకి దిగిరాగా అప్పుడు అన్నాడు, లోయలలో గోతులు తవ్వించండి. ఏమన్నాడు? గాలైనా వర్షమైనా రాకుండా నీళ్ళు నింపుతాడు. చదువమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. అది అమ్మా, ఆత్మీయ సంగీతంలో ఎంత శక్తి ఉందో చూసారా? వీణ వాయిస్తూ ఉంటుండగా ఆత్మ దిగింది. ఆత్మ దిగినప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే వారు దప్పిక తీర్చబడతారు? ఇంత విస్తార సైన్య సమూహానికి, ఈ గుర్రాలకి, వీరి మందలకు తాగటానికి నీళ్ళు ఎలాగ? యెహోవా ఆత్మ దిగి వచ్చి సలహా ఇచ్చింది. అమ్మ మొదటి సమూయేలు 16వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ సౌలు దురాత్మ చేత పీడించబడుతున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, రాజా సితార చమత్కారంగా అంటున్నాడు. చమత్కారంగా సితార వాయించేవాకండి. ఇంకా అప్పుడు గొలియాతను చంపలేదంట. గొలియాతను చంపలేదు. 17వ అధ్యాయంలో గొలియాతను చంపలేదు. నీకున్న ఆ యొక్క
బలహీనత నుంచి విడుదల పొందటానికి చమత్కారంగా సితార వాయించే ఒక వ్యక్తిని తీసుకొస్తాం. అతడు వాయించుచుంటుండగా నీ విడుదల పొంది ఉపశమనం పొందుతావు. 16 మొదటి మా సమయం. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో అనెను. 19వ వచనంకి వెళ్ళమ్మా. 19వ వచనం. సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. అప్పుడు యెషయి ఒక గార్ధబొమ్మ మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. చాలు. చూసారండి, సితార వాయించినప్పుడు ఏమైందమ్మా? ఆత్మీయ సంగీతంలో ఎంత శక్తి ఉందో చూడండి. ఇప్పుడు ఈ శక్తి సంఘంలో పనిచేయాలండి. మనం ఎప్పుడు పాడాలో అప్పుడు పాడం. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఏం పాడతారు? బెత్లెహేములో. మీరు తప్పండి అమ్మ, అక్కడ సందడి ఏమైనా ఉందా? అక్కడ సత్రంలో స్థలం లేదు. ఎందుకు ఆరాధించాలి అంటే అర్థము లేని ఆరాధన విగ్రహారాధన అవుతారు. ఎప్పుడు ఆరాధించాలి అప్పుడు ఆరాధించాలి. అరే, ఈ బాలుణ్ణి ఎలా కాపాడాలి? ఐగుప్తుకి పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. చిన్నపిల్లలందరినీ చంపమని శాసనం చేశాడు. అక్కడ లేదు సందడి. అన్న ఎలా ఆరాధించాలి? సందడట. ఇప్పుడు చెప్పండి, అక్కడ సందడి ఉందా? అక్కడ ఏమైనా వాళ్ళు ఆనందంతో ఉన్నారా? భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఒక పక్క యోసేపుని, ఓరే ఎట్ట ఈ మరియని తీసుకొని వెళ్తున్నాడు రా, ఎవడికి కడుపు అది గర్భం ధరించిందో అని యోసేపును దూషిస్తున్నారు. అమ్మా, ఇప్పుడు ఆయనకేమో నమ్మతుందా? ఇప్పుడు ఆయన అందరూ ఎలా చూస్తున్నారు? ఇక్కడ మన తెలంగాణ భాషలో ఏమంటారు? అవులగడీడు అంటారు. అంతే కదండి. ఇప్పుడు యోసేపు నమ్మదు లేదండి, మరికి లేదు. ప్రదానం చేయక మునుపు గర్భము ధరించింది అంటే సందడి ఉందండి వాళ్ళ హృదయంలో. అంటే ఎందుకు ఆరాధించాలన్నది తెలియాలి. అది తెలియకుండా ఆరాధన చేస్తున్నాం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట అంటే మీనింగ్ఫుల్ వర్షిప్ ఉండాలి. అరే, ఇది సేవకులు చెప్పరు. ఆయన నవ్వే వారి దగ్గర నవ్వేడు, ఏడ్చే వారి దగ్గర ఏడ్చాడు. ఇప్పుడు ఏడవలేదండి. యోహాను 11:35లో లాజరు చనిపోతే మరియా మాతలు ఏడిస్తే అక్కడ వెళ్ళి ఏడ్చాడు. నవ్వే వాళ్ళ దగ్గర నవ్వమన్నాడు. మనం ఏం చేస్తాం? మరియ దుఃఖంలో ఉంది, యేసేపు దుఃఖంలో ఉన్నాడు, ఆందోళన కలవరత, అక్కడికి వెళ్ళి మనం గెంతులేస్తాం. అమ్మ, ఆరాధన మనకు తెలియదు. ఏంటమ్మా ఇది? వాయిద్యాలు వాయిస్తూ ఉంటుండగా అపవిత్రాత్మ నుంచి విడుదల పొందేరు. వాయిద్యాలు వాయిస్తూ ఉంటుండగా వారు లోటు ఎలా పూడ్చబడుతుందో ఆత్మ దిగి వచ్చి ఎలీషాకు బోధించింది. గోతులు తవ్వండి, వర్షం రాకుండా గాలి రాకుండా గోతులు నింపుతా. ఎప్పుడు ఈ తలంపు ఎప్పుడు వచ్చింది? ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఆత్మ దేవుడు ఎలీషాకు బయలుపరిచాడంటే వీణ వాయిస్తూ ఉంటుండగా. అమ్మ, అక్కడ పెద్దలు ఎలాగమ్మ స్తుతిస్తున్నారు? వీణను వాయిస్తూ. ఇంకా ఎక్కువ చెప్పలేను అమ్మ. ఇప్పుడు ఎందుకు ఆయన స్తుతించాలి? క్రీస్తు అనే బండపై స్థిరంగా నిలిపాడు.
మనకంటే భక్తి పరులు ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారండి ఓయ్, చాలామంది. ఇప్పుడు మన టీవీలో కూడా చూస్తూ ఉంటాం, ఒకప్పుడు ఇంత గొప్ప బోధకుడు ఏంట్రా ఎలాగైపోయాడు అంట. చదవండి 2 కొరింథీ 1:21 మీతో కూడా ఉండి మమ్మలను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 2 కొరింథీ 1:21. ఆయన మనకు ముద్ర వేసి 1:21 అమ్మా. 2 కొరింథీ. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఇప్పుడు సేవకులను మేము కూడా పడిపోకుండా, మేమేం గొప్పేం కాదండి, మీ లెక్క మేము కూడా మనుషులమే. అయితే మమ్మల్ని స్థిరపరిచాడు, పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, వ్యసనాలకు బానిస కాకుండా మమ్మల్ని స్థిరపరిచింది ఎవరంట? దేవుడే. అందుకు స్తుతించాలి. ప్రభువా, నీవే కనుక మమ్మల్ని స్థిరపరచకపోతే ఎంతో గొప్ప గొప్ప సేవకులు పడిపోయారు తండ్రి. గొప్ప గొప్ప విశ్వాసులు ఆత్మీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించేవారు తెరమరుగైపోయారు. ఇప్పుడు పడిపోకుండా వాక్యములో నిలబడటానికి, రక్షణలో స్థిరపడటానికి, భక్తి జీవితంలో స్థిరపడటానికి, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవటానికి, పరిశుద్ధతను కాపాడుకోవటానికి, వీటన్నిటిలో స్థిరపరచేవు. ఎందుకు స్తుతించాలి? స్థిరపరచేడు. స్థిరపరచకపోతే మనంగా కాపాడుకోలేమండోయ్. చాలా కష్టం కాపాడుకోవటం. ఆయనే స్థిరపరచేడు. స్తుతిలో విజయమున్నది. అమ్మా 2 చెప్పండి మీరే. 2 ఉన్నాయి అక్కడ. యెహోషువ 6:20 పెద్దగా స్తుతించారు. ఏమైంది? దుర్భేద్యమైన ఎరుకో గోడలు. ఆ ఎరుకో గోడల మీద అంట హిస్టోరియన్ చెప్పారంట 2 రథాలు నడిచి వెళ్ళిపోతాయంట. విన్నారండి ఎప్పుడైనా? 2 రథాలు అంటే అంత వెడల్పు అన్నమాట. ఆ గోడల మీద 2 రథాలు నడిచి వెళ్ళిపోతాయంట. రథానికి ఎన్ని ఉంటాయి? గుర్రాలు 5 గుర్రాలు ఉంటాయి. అంటే అంత వెడల్పు కలిగినటువంటి గోడలు స్తుతితో కూలగొట్టబడ్డాయి. స్తుతిలో విజయముంది. అమ్మా, నీ కుటుంబంలో విజయం పొందాలి అంటే, నీ సమస్యల మీద విజయం పొందాలి అంటే, నీ వ్యాధి మీద విజయం పొందాలి అంటే, దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి స్తుతించండి. ఈ వ్యాధిలో దేవుడు గొప్ప కార్యం చేస్తా. అనేకుల మహిమార్థమే ఈ బలహీనత నాకు వచ్చింది. ఈ బలహీనత, ఈ గొప్ప బలహీనత నుంచి విడుదల పొందినప్పుడు అనేకులు దేవుని తట్టు తిరుగుతారు. విజయం. ఇప్పుడు యెహోషాపాతు, అమ్మోనీయులు, మోయాబీలు, సేయూరు మన్న నివాసం 3 దేశాలు యుద్ధానికి వచ్చాయి. ఇప్పుడు యథార్థతతో ఒప్పుకున్నాడు. ఇంత గొప్ప సైన్య సమూహాన్ని ఎదుర్కోవటానికి శక్తి చాలదు, నా బలము నీవే. కొందరి బలం వారి ధనం, కొందరి బలం వారి కులం, కొందరి బలం వారి విద్య, కొందరి బలం వారి అధికారం. మన బలం దేవుడు. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏం చేశారు? మనందరికీ తెలుసు కదా. స్తుతించే వారిని ముందు పెట్టు అన్నారు. స్తుతించే ముందు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పని లేదు. యుద్ధ వస్త్రాలు ఎందుకండి? అమ్మ, యుద్ధ వస్త్రాలు వేసుకొని ఉన్నారా? చెప్పండి. కత్తులు కటారాలు ధరించారా? అంటే ఏంటి? మాటకు లోబడాలి, మాటకు విధేయత చూపించాలి. ప్రభా, యుద్ధమే నువ్వు చేస్తానన్నావు, మరి ఎందుకు మాకు కత్తులు, మరి ఎందుకు ఆ యుద్ధ వస్త్రాలు ధరించడం అనలే. చెప్పినట్టు చేశారు. ఏమైందో తెలుసా? కొల్ల సొమ్ము దోచుకోవటానికి 3 దినాలు పట్టింది. అంటే యుద్ధం వీరు చేయలే. మీరు వెళ్ళేసరికి మాటుగాండ్ర పెట్టి వారిలో వారిని పొడుచుకొని చచ్చిపోయారు. మీకు తెలుసండి, దేవుణ్ణి నమ్ముకుంటే వారిలో వారు కొట్టుకునేటట్టు దేవుడు చేస్తాడు. అది చేశాడా?
దేవునిలో నువ్వు ఉంటే నీ అపోజిషన్లో వారే కొట్టుకునేటట్టు చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే అపజయం ఉండదు. ఎందుకు స్తుతించాలి? అమ్మ ఇంకొకటి చెప్పు, క్లోజ్ చేస్తా. ఇంకో 2 మాటలు ఉన్నాయి. ప్రకటన 7వ అధ్యాయం పట్టుకో. రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించారటండి. అమ్మ, నీ డబ్బుతో రక్షణ కొనుక్కోలేవు. ఆయన ప్రాణం పెట్టాడు నిన్ను రక్షించటానికి, రక్తం చిందించాడు. చదవమ్మ ప్రకటన 7:10. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని. అమ్మ, ఎందుకు స్తోత్రం చెల్లించారు? ఎంత డబ్బు పెట్టినా రక్షణ దొరకదు. మనం చేసిన పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళాలి. సదాకాలం దేవుని నుంచి వేరవటమే ఎడబాటే నరకం. అంటే ఉచితముగా రక్షణనిచ్చాడు. రక్షణను బట్టి స్తుతించాలి. ఆ రోజున పెద్దలు స్తుతిస్తూ ఉన్నారు. ఎవరి పెద్దలు? సంఘం. దేవుడిచ్చిన రక్షణను బట్టి, ఆ రక్తములో ఉన్న విలువ, ఆ రక్తములో ఉండే విమోచన, ఆ రక్తం పెట్టి ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ప్రతి భాష మాట్లాడే వారి నుండి కొన్నాడు రక్తం పెట్టి అని రక్షణను బట్టి స్తుతించాలి. ఇది ఉచితంగా ఎక్కడా దొరకదు. ఇది ఎంత డబ్బు పెట్టినా దొరకదు. ఒకవేళ డబ్బు పెట్టినోడు దొరికితే, ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ఎవరు? ఆలన్ మస్క్. పరలోకం వెళ్ళిపోతాడు. మన ఇండియాలో ముఖేష్ అంబానీ పరలోకం వెళ్ళిపోతాడు. కానీ రక్షణ ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఇవ్వాలి రక్షణ. దాన్ని బట్టి స్తుతించాలి. ఇప్పుడు వీరు సాష్టాంగపడ్డారు. అమ్మ ఉంది కదా అంటే దీనత్వాన్ని చూపెడుతూ ఉన్నది. 2 వచనాలు చదవండి. యెషయా 57:15, యెషయా 66:2. మహాగణుడను, మహోన్నతుడను, మహాపరిశుద్ధ స్థలములో నివసించువాడను ఆయనను వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్దకు వచ్చి అక్కడ నివాసం ఉంటాను. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గల వారి వద్దను, దీన మనసు గలవారి వద్దను నివసించుచున్నాను. అమ్మ, సాష్టాంగపడ్డారు. కిరీటాలు పక్కన పెట్టారు. అంటే ఏంటి? దీనత్వం దేవుని దగ్గర చూపిస్తూ ఉన్నారు. అమ్మ 66:2 యెషయా. ఇక్కడ అంటున్నాడు, ఎవరిని ఆయన దృష్టి పడతాడు అంటే, ఎవడు దీనుడై దేవుని సన్నిధిలో భయపడి వణుకుతాడు వాని మీద నేను దృష్టి పెడతాను. 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అమ్మ, దీనుడిగా దేవుని దగ్గరికి వస్తే నీ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుంది. అమ్మ, ఎందుకు? ఇప్పుడు దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు స్తుతిస్తున్నారట. అవన్నీ మరి చెప్పడానికి ఆల్రెడీ సమయం అయిపోయింది. సృష్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తుందంట. అదొక్కటి చెప్పి క్లోజ్ చేస్తాం. 13వ వచనం చదవమ్మ, మూలవాక్యం. పరలోకములో ఉన్నవి, భూలోకములో ఉన్నవి, భూమి క్రింద ఉన్నవి, సముద్రములో ఉన్నవి అన్నీ సృష్టికర్తను స్తుతిస్తూ ఉన్నాయి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు. చూడండి, ఏంటి? సృష్టి అంతా స్తుతిస్తుంది. ఎందుకు? మమ్మల్ని చేసిన సృష్టికర్తవు నీవే ప్రభువా, నీవే నిర్మాణకు మనమే అండి స్తుతించింది. ఇప్పుడు యేసయ్య జయప్రవేశం చేస్తున్నప్పుడు బాలుడు అరుస్తున్నాడు, ఓసన్నా జయం, ఓసన్నా జయం అంటే అక్కడ ఉన్నారు కుళ్ళిపోతారు. అసూయ. ఊరుకో అంటే దేవుడు ఏమన్నాడు? వీళ్ళు ఊరుకుంటే చెప్పండి రాళ్ళు స్తుతిస్తాయి. నేను డల్లాస్ వెళ్ళినప్పుడు ఒక ఆమెకి స్పేస్లో బాగా నాలెడ్జ్ ఉంది. యూట్యూబ్లో పెట్టి
స్టార్స్ అక్కడ ఆ సౌండ్స్ వినిపించింది. మీరు టెక్నాలజీ ఉంది కదా, ఒకసారి వినండి. వింటే ఆమె ఎక్కడి నుంచి తీసిందో వినిపించింది. నక్షత్రములు పాడతాయని చెప్పాడు కదా, వినండి అని. నేను ఆశ్చర్యపోయా. ఓరి బాంక స్పేస్ నాలెడ్జ్ ఎక్కువ. చూడండి, సృష్టి స్తుతిస్తూ ఉన్నది. అందరూ స్తుతిస్తూ ఉన్నటప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆమేన్ అన్నాడు. అంటే అలాగ స్తుతించాలి అమ్మా, ఆరాధించడం. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడివి. నీ నోటి వాక్కు ద్వారా ఈ లోకాన్ని సృష్టించావు. సముద్రమును హద్దులు ఇసుక ఏర్పరిచి ఆపేసావు. చదవమ్మది ఇర్మియా 5:14-19 చూడమ్మా. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన. చూడండి, ఇసుకను హద్దు పెట్టాడండి. నువ్వు ఎంత ఘోషించినా, ఉవ్వెత్తిన అలలు లేచినా ఇది దాట రావద్దు. అరే, ఇవన్నీ స్తుతిస్తున్నా దేవుణ్ణి. ఆడేమన్నాడు? సముద్రము నిన్ను స్తుతిస్తుంది, సముద్రంలో జలచరాలు నిన్ను స్తుతిస్తున్నాయి, ఆకాశ పక్షులు. అప్పుడు ఆకాశ పక్షులు ఎందుకన్నాడు దేవుడు? ఆకాశ పక్షులు చూడు, ఆ విత్తవు కోయవు ఎందుకు అనుకున్నాడు? అరే, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఈ పూట ఆయన ఫుడ్ పెడతాడు, రాత్రి ఆయనే పెడతాడు. ఆకాశ పక్షులు ఉదయంగానే దేవుని వైపు చూస్తున్నాయి, జంతువులు దేవుని వైపు చూస్తున్నాయి. ఇవన్నీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. సర్వలోకం ఆయన స్తుతిస్తూ ఉన్నది. నువ్వు నేను కూడా స్తుతించాలి. ఎందుకు? ఆయన భీకర కార్యాలు మన పట్ల చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేశాడు. ఒకప్పుడు నేను లోనాలో ఉండేవాడిని, అద్దింట్లో ఉండేవాడిని. అద్దిల్లు ఎన్ని మారానో నాకే తెలియదు, 3 or 4 మారే. ఇప్పుడు సొంత గృహం కాదు, గృహాలు ఇచ్చాడు, వస్తువాహనాలు ఇచ్చాడు, విస్తారమైన వస్త్రాలు ఇచ్చాడు. నేను అనుకున్నా, నా జీవితంలో కలగన్న వారి వలె ఉంటిమి అన్నంటే ఆశీర్వదించాడు. ఇంతగా ఆశీర్వదించిన దేవుడు ఆయన నీ పట్ల చేసిన కార్యములను తలచుకొని స్తుతి, స్తోత్రం, ఆరాధన చెయ్యండి. కళ్ళు మూసుకోండి. వచ్చే వారం 12వ వచనంలోనే యేసు ప్రభుల వారిని 7 రీతులుగా స్తుతించారు. ఒక్క వచనంలోనే ఉంది 7 రీతులుగా స్తుతించినట్టు. అది చెప్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, పరలోకములో కెరూబులు, సెరూబులు, కోటాను కోట్ల దేవదూతలు, పెద్దలు 24 గంటలు కూడా స్తుతి, స్తోత్రం, గాన ప్రతిగానాలు చేస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నవని, పరలోకం, భూలోకం, భూమి కింద ఉన్న లోకం, సముద్రములో జలచరాలు, సృష్టి యావత్తూ నిన్ను స్తుతిస్తున్నదని, నీవే స్తుతికి పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు, మహనీయుడవు. మా పట్ల నువ్వు చేసిన రక్షణ కార్యం, గొప్ప కార్యాలు, వీటన్నిటినీ తలచుకొని ఈ సంవత్సరం చివరి మాసంలో ఉన్న మేము ఈ సంవత్సరం అంతా మా పట్ల చేసిన కార్యాలు తలచుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. ఆ రీతిగా ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పావు. ఈరోజు స్తుతించే చోట నువ్వు ఉంటావు. నువ్వున్న చోట మా ప్రవర్తన మారుతుంది, క్రియలు మారుతాయని చెప్పావు. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి స్తుతించుటకు నీ కృప దయచేయండి. మరలా వచ్చే వారం యేసు ప్రభుల వారిని 7 రీతులుగా ఈ జీవులు, కెరూబులు, సురూపులు స్తుతించండి. ఏంటి అందులో ఉన్న లక్షణాలు వివరించండి. ప్రార్థనాపూర్వకంగా ప్రతి బిడ్డ రావటానికి నీ కృప దయచేయండి. క్రిస్మస్ మాసంలో ఉన్నారు. క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్ యొక్క దీవెనలు ప్రతి వారు పొందుకోవటానికి నీ కృప చూపించి నడిపించమని
యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.